టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరియర్లో ఎదురైన సవాళ్లు, నెగిటివ్ కామెంట్స్, బౌలింగ్ స్టైల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన క్రికెట్ కెరియర్ స్టార్టింగ్ రోజుల్లో దినేష్ కార్తిక్ కెప్టెన్సీలో అండర్-19 ఆడుతున్నప్పుడు తాను కేవలం ఒక బ్యాటర్ను మాత్రమేనని, బౌలింగ్ అసలు చేసేవాడిని కాదని అశ్విన్ చెప్పాడు. కానీ 2001 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసి అతని ఫ్యాన్గా మారిపోయానని అశ్విన్ తెలిపాడు. గల్లీ క్రికెట్ ఆడేటప్పుడు రోజు బజ్జీ బౌలింగ్ యాక్షన్ను కాపీ కొట్టినట్లు వివరించాడు. రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లను బజ్జీ అవుట్ చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాడు. గ్రౌండ్లో అతను చూపించే అగ్రెసివ్ క్యారెక్టర్ చూసి తాను కూడా అలాగే బౌలింగ్ చేయాలని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చాడు. అసలు తాను స్పిన్నర్ని అవుతానని కలలో కూడా అనుకోలేదని, బజ్జీని చూసే తాను ఈ స్థాయికి వచ్చానని అశ్విన్ పేర్కొన్నాడు. ఇక 2011 నుంచి 2012 సమయంలో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్లినప్పుడు అశ్విన్ బౌలింగ్ పరంగా దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్లో 3 టెస్టులు ఆడిన అశ్విన్ ఏకంగా 62 సగటుతో కేవలం 9 వికెట్లు మాత్రమే తీశాడు. టీమిండియా 0-4 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఈ సిరీస్ పూర్తయిన తర్వాత మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అశ్విన్ బౌలింగ్ ఏమాత్రం బాగోలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినట్లు అశ్విన్ గుర్తు చేశాడు. ఆ సమయంలో మనసులో ఎంతో బాధపడ్డానని, మంజ్రేకర్పై చాలా కోపానికి గురయ్యానని అశ్విన్ తెలిపాడు. ఆ తర్వాత తన బౌలింగ్ ఫిట్నెస్ విషయంలో ఇంకా చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని రియలైజ్ అయినట్లు చెప్పాడు. తాను పుట్టుకతోనే గొప్ప అథ్లెట్ను కాదని, అందుకే ఆ విమర్శల తర్వాత 4 ఏళ్ల పాటు చాలా కఠినంగా ప్రాక్టీస్ చేశానని అశ్విన్ పేర్కొన్నాడు. నెట్స్లో గంటల తరబడి బౌలింగ్ చేస్తూ తన లోపాలను సరిదిద్దుకున్నట్లు తెలిపాడు. అయితే అశ్విన్ చేసిన ఈ కష్టానికి ఫలితంగా 2015లో అతని బౌలింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత అశ్విన్ పర్ఫార్మెన్స్ చూసిన మంజ్రేకర్ 2015లో మరో ఆర్టికల్ రాశాడు. ఇప్పుడు అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, భవిష్యత్తులో కూడా ఇదే రేంజ్ పర్ఫార్మెన్స్ కొనసాగించాలని అందులో ప్రశంసించాడు. విమర్శించిన నోటితోనే మంజ్రేకర్ పొగడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అశ్విన్ తెలిపాడు. ఆ రోజు మంజ్రేకర్ చేసిన విమర్శల్లో నిజం ఉందని అన్నాడు. అందుకే ఎవరైనా తనను విమర్శిస్తే అందులో తప్పులు వెతకటం కాకుండా నేర్చుకోవాల్సిన విషయం ఏదైనా ఉందా అని మాత్రమే ఆలోచిస్తానని అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు.